హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ద్రోణి ప్రభావంతో అయితే ఏపీలో పలు ప్రాంతాలలో 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు కూడా ఈ ద్రోణి ప్రభావం నేపథ్యంలో ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, గుంటూరు, కృష్ణ తదితర ప్రాంతాలన్నిటిలో కూడా పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీలో అయితే పలు ప్రాంతాల్లో విచిత్రమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. పగలు చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో కర్నూలు తదితర ప్రాంతాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఈ 3-4 రోజుల తర్వాత చూసుకున్నట్లయితే ఎండల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎండలు అయితే దంచి కొడుతున్నాయనే చెప్పాలి. ఉష్ణోగ్రతలు బయటికి రావాలంటేనే మధ్యాహ్నం అప్పుడే ఏప్రిల్ మే వచ్చేసింది అనే ఫీలింగ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ద్రోణి ప్రభావంతో మాత్రం ఒక 6-7 జిల్లాల్లో మాత్రం పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది నేడు అని చెప్పి వాతావరణ శాఖ అయితే స్పష్టం చేస్తోంది. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.